లాస్ట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా విషయాలు మీరు ఏలెత్తి చూపించారు, చాలా ఖండించారు. ఆ విషయంలో మీరు అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సో వాళ్ళు కేసు పెట్టడం, తిరుమలలో నన్ను హెరాస్ చేయడం, దర్శనానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టడం, తిరుమలలో గోవిందనామని చెప్పిస్తుంటే అడ్డం పడడం, వెబ్సైట్లో నోటుకొచ్చినట్టు ఆగేయడం, రాసేయడం, రకరకాలుగా. కొంతమంది చూసేవాళ్ళు ఏమంటారంటే మామూలుగా ఇది చెప్తున్నా విమర్శ అనుకుని సద్వినిపిస్తాను, ఒక బౌన్సర్లు పెట్టుకుంటారనో లేకపోతే శిష్యులను పెట్టుకుంటారనో, రైల్వే స్టేషన్లో ఒక్కడనే, ఎయిర్పోర్ట్లో ఒక్కడనే, బస్ స్టాండ్ అయినా ఒక్కడనే, బైక్ మీద వెళ్ళిపోతాను. అదే సందేహం, ఇంత ధైర్యంగా ఇలా రాధా మనోహర్ దాస్ గారి పబ్లిక్ లైఫ్ ఇది, ప్రైవేట్ లైఫ్ ఏంటి? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాను కదా, పొద్దున మాట్లాడను కాక మాట్లాడను. ప్రశ్న లేదు. మార్నింగ్ నేను చదువుకునేది ఉంటుంది, భగవద్గీత, జపము, ఆదిత్య హృదయం, శిష్టాష్టకం, ఇలా చాలా ఉంటాయి. ఖచ్చితంగా భగవద్గీత 12వ అధ్యాయం అది చదివితే కానీ నేను మాట్లాడను, అది ఫిక్స్డ్. మామూలుగా కొన్ని సందేహాలు గురుగారు, మీరు చాలా జర్నీ చేస్తుంటారు, చాలా మాట్లాడుతుంటారు, మోటివేట్ చేస్తుంటారు, చాలా మార్పులు కూడా వచ్చినాయని మీ ద్వారా విన్నాం మేము. అయితే ఇందులో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మీకు థ్రెటనింగ్స్ లేవా? మిమ్మల్ని వెంటబడేవాళ్ళు లేరా? మిమ్మల్ని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసేవాళ్ళు లేరా? ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా విషయాలు మీరు ఏలెత్తి చూపించారు, చాలా ఖండించారు. ఆ విషయంలో మీరు అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారా? వాళ్ళు అంటే గత ప్రభుత్వంలో నా మీదకి సిఐడి కేసు పెట్టారు, తెలుసా నీకు? కేసు ఉందని తెలుస్తుంది కానీ అది తీశారు, ఈ గవర్నమెంట్ వచ్చాక తీశారు. సో వాళ్ళు కేసు పెట్టడం, తిరుమలలో నన్ను హెరాస్ చేయడం, దర్శనానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టడం, తిరుమలలో గోవిందనామని చెప్పిస్తుంటే అడ్డం పడడం, వెబ్సైట్లో నోటుకొచ్చినట్టు ఆగేయడం, రాసేయడం, రకరకాలుగా. ఎందువల్లంటే నాకు ధర్మం కావాలి, వాళ్ళకి ఆ దైవం దగ్గర ధనం కావాలి. సో దొంగతనాన్ని కూడా చిన్నది పెద్దది అనేటువంటి లో ప్రొఫైల్ మెంటాలిటీతో వాళ్ళు జీవిస్తున్నారు. సో నేను బిలీవ్ చేసే విషయం ఏంటంటే నాతో దైవం ఉన్నాడు, నాలో దైవం ఉన్నాడు. రామదాసు గారు ఏ విధంగా అయితే భావిస్తారో రాధామోహన్ దాస్ కూడా అలా భావిస్తున్నాడు. ఏంటంటే రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర. సూపర్ అండి, మీరు దేవుడి మీద భారం వేసి మీ పని మీద చేసుకుంటున్నారు అంతే. కొంతమంది చూసేవాళ్ళు ఏమంటారంటే మామూలుగా ఇది చెప్తున్నా విమర్శ అనుకుని సద్వినిపిస్తాను, చూసేవాళ్ళు లేకపోతే ఒక బౌన్సర్లు పెట్టుకుంటారనో లేకపోతే శిష్యులను పెట్టుకుంటారనో లేకపోతే ఇలా చుట్టూ వలయం పెట్టుకొని తిరుగుతారు రామని చూస్తారుగా మీరు. అనుకుంటే ఉపకారం లేదు కదా. ఇప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు. ఏం పేరు సార్ మీ పేరు? నాకు అసలు పరిచయం లేదు. ఇటు తాగేసి వచ్చాడు, అనేస్తే ఎలాగండి? అలా అనేస్తే వెంటనే చెక్ చేయాలి కదా, నిరూపించాలిగా. అలా నాకు బౌన్సర్లు భగవంతుడే అంతే. నేను ప్రయాణం చేస్తాను, చూస్తారుగా మీరు. రైల్వే స్టేషన్లో ఒక్కడనే, ఎయిర్పోర్ట్లో ఒక్కడనే, బస్ స్టాండ్ అయినా ఒక్కడనే, బైక్ మీద వెళ్ళిపోతాను. అదే సందేహం, ఇంత ధైర్యంగా ఇలా లోపల ఉన్న వాడితో నేను కనెక్ట్ అయ్యాను, లోకంలో వాళ్ళతో కాదు. ఆల్రెడీ ఆన్సర్డ్ క్వశ్చన్ బట్ రిపీటెడ్. అది ఊహించుకోవడానికి. ఇప్పుడు జేబులో ఒక వస్తువు కనబడకపోవచ్చు, కానీ చుట్టూ ఎవరైనా ఉంటే కనబడతారు కదా కదా. ఇప్పుడు నేను బైక్ ర్యాలీ చేసాం ఎన్నో చోట్ల, వెళ్తుంటాం, అప్పుడు చుట్టూ మన వాళ్ళు ఉంటారు. మరి మామూలుగా నేను బుల్లెట్ తోలుకుని వెళ్ళిపోతాను, ఒక్కనే వెళ్తాను కదా. అంతే. ఓకే, రాధా మనోహర్ దాస్ గారి పబ్లిక్ లైఫ్ ఇది, ప్రైవేట్ లైఫ్ ఏంటి? అంటే ఎలా గడిచింది డే అనేది ఒక అందరికీ ఉండే క్యూరియాసిటీ, పెద్ద విషయం ఏం లేదు. ఇప్పుడు రాత్రి 11 దాటిందా? 11:21. ఓకే, ఇప్పుడు వెళ్ళి కాలు చేతులు కడుక్కుని నేను దేవుడి దండం పెట్టి పడుకుంటా. పొద్దున్న లేచాక మాట్లాడిన ఇంకా. ఇప్పుడు రోజు ఇంకా ఫిక్స్డ్. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాను కదా, పొద్దున్న మాట్లాడను కాక మాట్లాడను, ప్రశ్న లేదు. రైలు దిగినా మాట్లాడను. ఎన్ని గంటల వరకు అండి? మార్నింగ్ నేను చదువుకునేది ఉంటుంది, భగవద్గీత, జపము, ఆదిత్య హృదయం, శిష్టాష్టకం, పూజ, హోమం, ఇప్పుడు తిరుప్పావై,
ఇలా చాలా ఉంటాయి. ఓకే ఓకే. సో ఇవి అయ్యే వరకు, లేదు అట్లీస్ట్ తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా భగవద్గీత 12వ అధ్యాయం అది చదివితే కానీ నేను మాట్లాడను, అది ఫిక్స్డ్. ఓకే. అది మినిమం. ఈ మిగిలినవన్నీ ఇన్ని చేస్తాను, ఇంకా చాలా చేయాలి. అన్నీ కుదరకపోయినా అట్లీస్ట్ 10 వరకు మాట్లాడకుండా ఉంటాం. ఓకే. ఆ తర్వాత ఇంకా ఒక్క భోజనం చేస్తాను. చదవడం నాకు చాలా ఇష్టం, ఓకే. పాడడం నాకు చాలా ఇష్టం, ఒక్కటే భోజనం, వినడం అంతే. సింగిల్ భోజనంతో మీరు అంతే. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఎనర్జీ చూస్తుంటే ఒక మనిషికి ఉండాల్సిన ఎనర్జీ కాదు, 2-3 మనుషులకు ఉండాల్సిన ఎనర్జీ ఒక్కళ్ళ ఉందేమో అని అనిపిస్తుంది. ఏది ఇచ్చినా భగవంతుడు ఇచ్చింది కదా. ఇప్పుడు మీది 5వ ఇంటర్వ్యూ కదా అని అనుకుంటా, నాకు తెలిసి. ఎరా 5th కదా, 5th అంతే. సో మరి నేను 8 కాకుండా వచ్చాను. సో కంటిన్యూ మోర్ దెన్ 3 hours మాట్లాడుతూనే ఉన్నా. ఒక్కోసారి ఇలా ఇంటర్వ్యూలు 2 వరకు కూడా జరుగుతాయి. ఈ మామూలుగా అయితే నేను ఇంకా రేపు మధ్యాహ్నం వరకు ఇదే, నీళ్ళు అయిపోతుంటాయి, మళ్ళీ కాసుకుని పోసుకుంటా తాగుతుంటాను. మళ్ళీ మధ్యాహ్న భోజనం అంతే. అంతే. ఆ భోజనంలో మాత్రం ఏం తింటారు గురుగారు? అన్నం, కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి, అంతే. నిన్న ఏకాదశి కాబట్టి అది కూడా ఉండదు. మొన్న తిన్నాం, మళ్ళీ ఇవాళ తిన్నాం.